కూటమి ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గిట్టుబాటు ధరలు లేక పొగాకు కొనేవారు లేక నానా కష్టాలు పడుతున్న పొగాకు రైతులను జగన్ పరామర్శించారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డును జగన్ సందర్శించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర రైతు ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొగాకు బోర్డులో పరిస్థితుల్ని జగన్ స్వయంగా పరిశీలించారు. అక్కడ వేలం జరుగుతున్న తీరును, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలు లభించక అసలు పొగాకు కొనేవారు లేక పడుతున్న అవస్థల గురించి రైతులు జగన్కు వివరించారు. రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. పొగాకు రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసి గిట్టుబాటు ధర లభించక ఇప్పటికే 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించక మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తమ పాలనలో రైతు రాజ్యం నడిచిందని, కూటమి ప్రభుత్వంలో రైతు అన్ని విధాలా నష్టపోతున్నాడని జగన్ తెలిపారు. తమ హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించామని, చంద్రబాబు వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదని, కేంద్రం ఇచ్చే దానితో పాటు మరో 20,000 రైతుకు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ఇచ్చిన సొమ్మును కూడా రైతులకు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ హయాంలో రైతు భరోసా కేంద్రాలు రైతుకు వెన్నెముకలా మేలు చేశాయని, చంద్రబాబు వచ్చాక ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఏ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, ఉచిత బీమా లేదని, ధరల స్థిరీకరణ నిధి లేదని జగన్ విమర్శించారు. కూటమి పాలనలో హైగ్రేడ్ పొగాకుకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదని, బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు 80,000 నష్టపోతున్నాడని జగన్ అన్నారు. తమ హయాంలో మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయడం లేదని జగన్ కూటమి సర్కార్ను నిలదీశారు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపంగా మారిందన్నారు. ఒకవైపునేమో రైతు ఎక్కువ విస్తీర్ణంలో పొగాకేశాడు. కారణం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి. మరోవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక నేడు సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా 10 క్వింటాలు రావాల్సింది 8 క్వింటాల్లే వచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకుగా రేటు పెరగాలి. కానీ రైతు కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం 366 రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా 200 రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఈరోజు రైతులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. పొగాకు అదనంగా వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారని ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను తక్షణమే ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని జగన్ హెచ్చరించారు. రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో 2 కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. జననేత జగన్ రాకతో పొదిలి జనసంద్రంగా మారింది. రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.